మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మనిషికి డబ్బు విషయంలో గిల్ట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకు వస్తుందంటారు? ఆ సమయంలో మనిషి ఆలోచన స్థితి ఏ విధంగా ఉంటుందండి? నారాజు, గిల్ట్ అనే ఈ పదం మన హ్యాపీ మనీకి ఖచ్చితంగా వ్యతిరేక పదం. విజువలైజేషన్ 2.0లో మనం హ్యాపీ గురించి, మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషి హ్యాపీగా ఉండాలంటే మానసిక భావనలు ఎంతవరకు తోడ్పడతాయి, మనిషి భావించే తీరును ఎలా మార్చుకోవాలి, అసలు మార్చుకోకపోవడం వల్ల లేదా అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియకపోవడం వల్ల మనం డబ్బుకి ఎలా దూరం అవుతున్నాం అన్న విషయం మనం తెలుసుకుంటే అప్పుడు అసలు ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నది తెలుస్తుంది. హ్యాపీ మనీ ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ మనం చూసే ప్రేక్షకులకు హ్యాపీ మనీకి మనిషి హ్యూమన్ ఎమోషన్స్కి దగ్గర సంబంధం ఏంటో మనం చెప్తున్నాం. నిజానికి ఒక ఫండమెంటల్ ట్రూత్ ఉంది నారాజు. ఆ ఫండమెంటల్ ట్రూత్ ఏంటంటే వీఆర్ బార్న్ టు బీ వెల్తీ. అసలు ఈ యూనివర్స్కి వెల్తీ లేకపోవడం అంటూ ఏం లేదు. యూనివర్స్ ఈజ్ వెల్తీ. ఈ యూనివర్స్లో మనం పుట్టిన మనం ఇదే యూనివర్స్తో ప్రతిరోజు సంభాషిస్తూ అందులో జీవిస్తున్న మనకి ఇది ఉండడం లేకపోవడం అంటూ లేదు. ఎందుకంటే ఈ ఎంటైర్ మీరు బాగా పెద్దగా ఆలోచిస్తే మనం అందులో భాగమే. మనం సపరేట్ ఏం కాదు. ఎప్పుడైతే సపరేట్ని మనం చేసుకున్నామో మన ఆలోచనల వల్ల, అప్పుడు మనం సపరేట్ అయిపోతాం. దేనికి అయిపోతాం? యూనివర్స్ ఏది ఇస్తుందో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఉండాలని చుట్టూ అనుకుంటున్నావో దానికి నువ్వే దూరం అయిపోయావు. అంటే దీనికి ఖచ్చితంగా అర్థం ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ షేపింగ్ యువర్ లైఫ్. నీ ఆలోచనలు, నీ భావనలే నీ జీవితాన్ని షేప్ చేస్తున్నాయి, మలుచుతున్నాయి. అంటే నీ జీవితం ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నీ ఆలోచనలు. నీ ఆలోచన ప్రతి మనిషి సంపన్నంగా ఉండే హక్కు పుట్టుకతోనే వచ్చింది అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ చుట్టూ సంపద తిరుగుతుంది. సంపదన లేదన్నది భావనే తప్ప వాస్తవం కాదు అని యూనివర్స్ చెప్తుంది. సో ఇక్కడ మనం చెప్పాలంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క పాత్ర ఏంటంటే, మనిషి ఇందాక నువ్వు గిల్టీ గురించి అడిగావు. గిల్టీ అంటే అర్థం ఏంటి? చాలామంది మనం గిల్టీ అంటాం. ఒరిజినల్గా గిల్టీ అంటే ఏంటి? తెలుగులో ఈ పదాలు చెబితే తప్ప జనాలకి నిజంగా ఓహో ఇదా అన్న విషయం తెలియదు చాలాసార్లు. నీకు తెలిసిన అర్థం ఏమన్నా ఉందా? వీడియో మొత్తం అయ్యాక చెప్తాను సార్. గిల్టీ అంటే అపరాధ భావన. నేను తప్పు చేశానన్న ఫీల్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసులకి కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో కానీ మనం తప్పు చేశామన్న ఫీలింగ్ ఉంటే, వద్దులే బాగోదు, ఆయన దగ్గరికి నేను రాలేను, ఓసారి మా ఇద్దరికి గొడవ అయింది, నాకు గిల్టీ ఫీల్గా ఉంది, ఐ ఫీల్ గిల్టీ, అందుకే నేను అతన్ని కలవలేను, కలిసిన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను, ఆ మనిషిని ఎమోషనల్గా అటాచ్ అవ్వలేను. ఇది గిల్టీ ఫీలింగ్ వల్ల, ఆ అపరాధ భావన వల్ల మనకు కలిగే ఫీలింగ్స్. ఇదే ఫీలు డబ్బుతో ఉంటుంది. డబ్బుతో ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనిషి చాలామంది బాధపడేది నారాజు, నాకు ఇష్టమైన పని చేయాలనుకొని, నాకు ఇష్టమైన వ్యాపారం చేయాలని నేను తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యాపారంలో నష్టపోయి, డబ్బు లేక అప్పుల పాలై, ఇప్పుడు అప్పులకు వడ్డీలు కడుతున్నానే, ఇప్పుడు నాకేంటి తెలుసా? డబ్బు మీద గిల్టీ ఫీలింగ్. ఏంటి గిల్టీ ఫీలింగ్? అపరాధ భావన. నేను తప్పు చేశాను, అనవసరంగా అప్పు చేశాను అని. ఇలా ఈ ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుందో, నువ్వు అప్పు కడుతున్నప్పుడు ఏం ఫీల్ ఉంటుంది? పెయిన్ ఉంటుంది. కానీ అప్పు పుట్టినప్పుడు, తీసుకుంటున్నప్పుడు ఏ ఫీల్ ఉంది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు. అనుకున్న అప్పు దొరికింది అనే సంతోషంలో ఉన్నావు. కానీ అప్పు కట్టేటప్పుడు తప్పు చేశాను, వడ్డీ కడుతున్నాను, ఇంకెన్నాళ్ళు కట్టాలో, అసలు ఈ వడ్డీ కట్టాల్సిన అవసరం ఉందా, అయిష్టంతో కూడిన మనసుతో నువ్వు ఆపరేట్ చేస్తే మనీ ట్రాన్సాక్షను అపరాధ భావంతో కూడింది. అది ఎప్పుడు మనిషిని బాండింగ్ కుదిర్చదు. నువ్వు ఆ ఎమోషనల్ బాండింగ్ డబ్బుతో దూరం అయిపోతావు. ఆ అపరాధ భావన మనిషి నుంచి బయటపడకపోతే నీకు ఇంకా ఆ డబ్బుతో అవినాభావ సంబంధం ఏర్పడదు. కానీ తీసుకుంటున్నప్పుడు ఒక రకంగా, ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఉన్నప్పుడు నీకు డబ్బుకు ఉన్న సంబంధం అంత బ్యాడ్గా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నీ దగ్గరికి ఎందుకు నిలబడుతుంది? అంటే నెంబర్ 1, నాకు లేదన్న భావన, సమృద్ధి భావన లేకుండా, అంటే ఈ యూనివర్స్లో అందరికీ వెల్తీగా ఉండే హక్కు ఉందన్న నమ్మకం లేకపోగా, డబ్బు పట్ల ఈ అపరాధ భావనతో నుండి నువ్వు ట్రాన్సాక్ట్ చేస్తుంటే డబ్బు నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండా నువ్వు అవకాశాలకు దూరంగా వెళ్ళిపోతావు. ఆ వ్యక్తిని కలవమంటే వద్దులే, అక్కర్లేదు, నువ్వు వెళ్ళగలవు, నేను రానులే అన్నట్టే, నేను రాను లేదా ఆ డబ్బు నా దగ్గరికి రాదు అని నువ్వు దూరంగా అయినట్టే.
ఈ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటకు ఎలా రావాలి? అప్పు ఉన్న ప్రతి చోట బాధేస్తుందా నాగరాజ్? ఎస్ సార్ నో? 100% ఎక్కడున్నా సరే డెట్ అనేది ఏది ఉన్నా సరే, ఏదైనా సరే ఒక అప్పు ఉంటే ఆ అప్పు తలుచుకుంటే బాధేస్తుంది కదా. కానీ అప్పు తలుచుకుంటే ప్రేమ కలిగే సంఘటన చెప్పనా? చెప్పండి సార్. ప్రేమ పుట్టే సంఘటన కూడా ఉంటుంది. తల్లి రుణం ఎప్పుడు తీర్చుకోలేదు, బా. కానీ ఆ రుణాన్ని తలుచుకున్నప్పుడంతా ప్రేమ పుడుతుంది తప్ప నీకు అపరాధ భావన పుట్టదు. ఎస్. తల్లి గొప్పతనం గుర్తొస్తుంది తప్ప అపరాధ భావన పుట్టదు. అందుకే నారాజు, మనీ ఈజ్ ఇన్ ద మైండ్, నాట్ అవుట్ సైడ్. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు? నారాజు, నేను ఒక క్లయింట్ని కలిశాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ క్లయింట్, నేను ఫస్ట్ టైం ఆ క్లయింట్ని కలిశాను. ఏమన్నానంటే, చాలామంది అడిగేది ఏంటంటే, సార్ డబ్బులు రావాలంటే ఎలా, డబ్బులు సంపాదించాలంటే, డబ్బులు ఆకర్షించాలంటే ఎలా, డబ్బులు నిలబడాలంటే ఎలా అని అడుగుతారు కదా. ఈ క్లయింట్ అంటే, సార్ నా జీవితంలో ఏంటో నాకు అర్థం కాదు, నేను ఎంత ఖర్చు పెడితే అంత ఆదాయం వస్తుంది సార్ నాకు. ఖర్చు పెడితే, ఇన్వెస్ట్ చేస్తే కాదు. అంటే ఆ నమ్మకం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది. క్లయింట్ వయసు 50 ఏళ్ళు. చిన్నప్పటి నుంచి నా నమ్మకం ఏంటంటే, నేను అందుకే ఎక్కడైనా ఖర్చు పెట్టడానికి వెనకాడను, ఖర్చు పెడుతుంటాను. ఖర్చు ఎప్పుడు పెడుతుంటానో అది మళ్ళీ నాకు తిరిగి వస్తుందన్న నా నమ్మకం మళ్ళీ నాకు తిరిగి తెప్పించేస్తాడు. అందుకే సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే ఉంది సంపద, సమృద్ధి అని ఎప్పుడు అనుకుంటామో, డబ్బు అనేది కనిపించే వస్తువు. సబ్కాన్షియస్ మైండ్లో ఉండే సంపద అనేది ఇట్ ఈస్ అ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్, బిలీఫ్ సిస్టమ్ బలంగా మైండ్లో ఉండాలి. ఈ గిల్టీ మైండ్ ఏం చేస్తుందంటే మనిషికి అపరాధ భావన మనుషుల్ని దూరం చేస్తుంది. నారాజు, యూనివర్స్కి నీ బ్యాంక్ అకౌంట్లో నంబర్లను చదవడం తెలియదు, నంబర్లు అర్థం కావు. అర్థమయ్యేది ఏంటంటే నీ ఫీలింగ్స్, ఇమోషన్, నీ ఎమోషన్ నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని అర్థం. ఈ బొమ్మ ఒక్కసారి చూడు నాగరాజు. నో గిల్ట్, నో జడ్జిమెంట్ ఎప్పుడైతే చేస్తావో మనీ నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నేను అనుకోవాల్సింది ఏంటంటే, మనీ విషయంలో ఎవరికైనా పే చేస్తుంటే ఐ షుడ్ నాట్ పే, ఎందుకంటే ప్రతి పేకి ఐఎమ్ గెటింగ్ సంథింగ్. అదే సమృద్ధి భావన. నా దగ్గర డబ్బు నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటే, సి మీనింగ్ ఆఫ్ కరెన్సీ అంటే ఏంటంటే ప్రవాహము అని. ప్రవాహం అంటే ఏంటి? వచ్చి నిలబడేది కాదు. నిలబడే నీళ్ళు మురుగు నీళ్ళు అవుతాయి, నిలబడే డబ్బు కూడా అట్లే అవుతుంది. ప్రవహించాలా? ఎట్లా ప్రవహించాలా? నీ దగ్గర నుంచి ప్రవహిస్తూ ఇంకో చోట నుంచి ప్రవహించి నీ దగ్గరికి రావాలి. దీన్ని నమ్మాలి, అప్పుడు జడ్జిమెంట్స్ ఉండవు. అందుకే యూనివర్స్ ఎట్లాంటిదంటే చిన్న పిల్లోడు లాంటిది. ఇట్ విల్ రీడ్ ఓన్లీ ఫీలింగ్స్ ఆఫ్ ద మదర్, ఓన్లీ వాట్ యూ ఫీల్. హార్ట్ టు హార్ట్, మైండ్ టు మైండ్, మైండ్ టు మైండ్. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, అమ్మకు జాబ్ ఉందా లేదా, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఈవిడికి ఇంకా ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో, ఇవన్నీ నాకు అనవసరం. నౌ వాట్ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ మీ, ఐ అండర్స్టాండ్, ఐ విల్ కనెక్ట్ విత్ ద హార్ట్. క్లైమాక్స్ అదర్ కూడా సార్ అసలు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ వీ నీడ్ టు హ్యావ్ అబౌట్ మనీ. ఇప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు డబ్బును చూస్తే మీ ఫీలింగ్ ఏంటో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పోతున్నట్టు కడుతున్నట్టు నేనుంటే, అసలు నేను అప్పుకు వడ్డీ కడుతుంటే సేమ్ హ్యాపీ ఎందుకు ఫీల్ అవ్వాలంటే, ఈ డబ్బే కదా నాకు అప్పు రూపంలో వచ్చింది సమయానికి, ఈ డబ్బు కడుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండాలి అని అన్నవాళ్ళు చాలామంది. అట్లా మార్చుకున్న వాళ్ళు వాళ్ళకు రావడం మొదలుపెట్టింది, అది అప్రూపంలో కానీ ఆదాయం రూపంలో కానీ. ఇది పోకూడదు అని అనుకొని దాని మీద ఒక భావన, నెగిటివ్ భావన పెంచుకున్న వాళ్ళందరూ పోతూ వచ్చింది. అందుకే నువ్వు కరెన్సీ ఏంటో అర్థం చేసుకోవాలి, యూనివర్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, భావనలు అంటే అర్థం చేసుకోవాలి. అవన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే హ్యాపీ మనీ ఒకటే మార్గం. ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ అని అసలు, నో డౌట్. నేను చివరిలో మాట్లాడతాను ఎందుకన్నాను అని అంటే, గిల్ట్కి సంబంధించింది అయినా సరే, నాకు మీరు మాట్లాడేటప్పుడు విశ్వంలో మనం ఒక భాగము అని చెప్పడానికి, జస్ట్ ఒక్కొక్క ఊర్లో మనం నివసిస్తున్నాము అని అంటే, ఊరుంది, ఊర్లో మనం మాత్రమే, మనతో పాటు ఊరుంది. కరెక్ట్. ఊరుంది అంటే వెల్తీ మైండ్ సెట్ ఎప్పుడు ఏం థింక్ చేస్తుందనంటే, మనతో పాటు ఊరుందన్న విషయం, మనలో ఊరుంది. నేను ఊర్లో లేను, నాలో ఊరుంది. అట్లాంటి వాడి ఊరి మీద ప్రేమ. మనలోనే ఊరుంటుంది, మనమే ఊరు కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గ్రహిస్తే, అక్కడున్న ఎమోషనల్ అటాచ్మెంట్, బాండింగ్ ఏముంది అనేటువంటి దాని మీద వెల్తీ మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. పర్ఫెక్ట్. నాకు ఇందాక మీరు చెప్పేటప్పుడు అపరాధ భావన అనేటువంటి మైండ్ సెట్ నుంచి బయటపడడానికి పూరి జగన్నాథ్ గారి మెంటాలిటీ నాకు బాగా నచ్చుతుంది సార్. అసలు అంటే మీరు ఇందాక చెప్పేటప్పుడు ఇంత మోసం చేశారు కదా, ప్రస్తుతం ఇదేంటి అని అంటే, బతకడానికి నాకు కావాల్సినంత, నేను ఎప్పుడూ డిప్రెషన్లో ఎక్కువగా సేపు ఉండలేను,
బోర్ కొట్టేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే చూడండి ఆ మైండ్ సెట్, అంటే గిల్టీ నుంచి ఈజీగా బయటపడడానికి ఆయన దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నారనంటే ఎంటైర్ యూనివర్స్ని చదివేశారు ఆయన. పర్ఫెక్ట్. ఆ, లేమితనంతో నేను ఎక్కువ గడపలేను. అవును అవును, యూనివర్స్ని చదివేశారు. అంటే ఆ కనెక్టివిటీ కూడా ఎలా ఉందో చూడండి. నేచర్తో మమేకమైనటువంటి పాడ్కాస్ట్ని ఆయన రిలీజ్ చేస్తారు. అందులో గట్ ఫీలింగ్ ఉంటుంది. Correct. హెల్తీ మైండ్ సెట్కి ఉండాల్సినటువంటి గొప్ప క్వాలిటీ. అందులో మీరు ఇందాక చివరిలో చెప్పినటువంటి మదరు సన్, లేదంటే మదరు పిల్లలు, జనరల్గా ప్యూర్ హార్ట్, ప్యూర్ హార్ట్, హౌ ఇట్ కనెక్ట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతుంది అని చాలా వీడియోలు, చాలా సార్లు, చాలా చోట్ల నేను చేశాను కానీ, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చూస్తే గిల్ట్ ఎక్కడికి రాదు సార్, అసలు ఏ రోజుకి రాదు, రాలేదు కూడా. సోషల్ లైఫ్ నుంచి చూసేటప్పుడు నేను పూరి జగన్నాథ్ గారిని కనెక్ట్ చేసి చెప్పాను కానీ, బట్ ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను తీసుకుని చెప్పలేను. తల్లి ప్రేమ ఎప్పుడు అప్పే, ఆ, కానీ ఆ అప్పు తీర్చడానికి సంతోషపడతాం తప్ప బాధపడం. ఫెంటాస్టిక్. అండ్ ఈ సబ్జెక్ట్లో ఎంత మీనింగ్ ఉంది కాబట్టి హ్యాపీ మనీ అనేటువంటి టైటిల్ మీరు తీసుకుని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకసారి అటెండ్ అవ్వండి, డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. అంటే డబ్బు మీ దగ్గర ఎందుకు ఉండట్లేదు అని చెప్పడానికి ఇంక ఇది తప్ప మీకు ఇంకెక్కడ, ఇలాంటి ప్లాట్ఫామ్ తప్ప, విజువలైజేషన్ 2.0 తప్ప మీకు ఇంకెక్కడా దొరకదు. అదైతే నేను 100% చెప్పగలుగుతాను. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్ని ఎపిసోడ్స్ చూడండి రామ్ గారిది, విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీకి. విల్ కమ్ టు నో, అంటే మీకు తెలుస్తుంది. ఒకసారి క్లాస్ అటెండ్ అయిన తర్వాత అది మాత్రం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకు నేను ఎంత సంపాదించినా నా దగ్గర ఉండట్లేదు అని అంటే దానికి చాలా కారణాల్లో ఆ 5 days క్లాస్ మీకు చెప్తుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్, పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16th, జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16th విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి ఆ జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్, విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. మరి ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.